వెల్కమ్ టు లెర్నింగ్ వ్యూయర్స్. టుడే మన టాపిక్ ఈజ్ నోస్. ముక్కుకు సంబంధించి మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జ్ఞానేంద్రియాలు, సెన్స్ ఆర్గన్స్ ఉన్నాయి కదండి, జ్ఞానేంద్రియాలకు సంబంధించి ఎప్పుడూ ఒక క్వశ్చన్ అనేది వస్తూ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రధానంగా సెన్స్ ఆర్గన్స్లో మనకి హైకి సంబంధించి మన క్వశ్చన్స్ వస్తుంటాయి. దానికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో డిస్కషన్ చేద్దాం. ప్రజెంట్ ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే నోస్కి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేయగలరు. నెక్స్ట్ ఇదంతా మీకు మల్టిపుల్ చాయిస్లో ఉంటాయి కాబట్టి ఈజీగా మీకు వచ్చినట్లయితే ఐడెంటిఫై చేయండి. ఈ 50 క్వశ్చన్స్కి మీకు ఎన్ని వచ్చాయనేది, మీకు ఎన్ని ఆన్సర్స్ ఆల్రెడీ మీకు తెలుసు అన్న విషయాన్ని మీరు కామెంట్లో తెలియజేసినట్లయితే తగ్మ వాళ్ళకి ఎంకరేజ్గా ఉంటాయి. జీకే సిరీస్లో ఓల్డ్ వీడియోస్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది, అవి చూడండి. నెక్స్ట్ ఏంటంటే మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లు అనిపిస్తే మటుకు కన్ఫామ్గా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లెట్స్ గో. ముక్కు యొక్క ప్రాథమిక విధి ఏది? ముక్కు యొక్క ప్రాథమిక విధి ఏది? ఆన్సర్ ఈస్ శ్వాసక్రియ, బ్రీతింగ్. నాసికా రంధ్రాలను ఏది విభజిస్తుంది? మనకున్న 2 నాసికా రంధ్రాలని మధ్యలో విభజించే భాగాన్ని ఏమంటారు? ఆన్సర్ ఈస్ నాసికా కుడ్యము. ముక్కు వంతునను ఏర్పరిచే ఎముక ఏది? ముక్కు వంతునను ఏర్పరిచే ఎముక పేరు ఏమిటి? నాసల్ బోన్, నాసికా ఎముక. ముక్కు యొక్క బయటి భాగాన్ని ఏమంటారు? ముక్కు యొక్క బయటి భాగాన్ని ఏమంటారు? ముక్కు రంధ్రము అంటారు. ముక్కు రంధ్రము అని అంటారు. ముక్కులో దుమ్మును బంధించడానికి ఏది సహాయపడుతుంది? శ్లేష్మము, మ్యూకస్ అనేది సహాయపడుతుంది. ముక్కులో ఏ ఇంద్రియానికి సంబంధం ఉంది? ముక్కుతో ఏ ఇంద్రియానికి సంబంధం ఉంది? వాసన, స్మెల్. ముక్కులో వెంట్రుకల ముక్కులో వెంట్రుకల వంటి నిర్మాణాలను ఏమంటారు? సీలియా అని అంటారు. ముక్కును గొంతుకు ఏది కలుపుతుంది? ముక్కును గొంతుకు ఏది కలుపుతుంది? ఆన్సర్ ఈజ్ ఫారింగ్స్. సైనస్ ఏం చేస్తాయి? సైనస్లు ఏం చేస్తాయి? శ్లేష్మం ఉత్పత్తి చేస్తుంది, మ్యూకస్. నాసికాకుహరం ఎక్కడ ఉంది? నాసికాకుహరం అనేది ఎక్కడ ఉంది? బిహైండ్ ద నోస్, ముక్కు వెనక ఉంది. ఏ వాయువు ప్రధానంగా ముక్కు ద్వారా పీల్చబడుతుంది? ఆన్సర్ ఇస్ ఆక్సిజన్ వాయువు. రినైటిస్ అంటే ఏమిటి? నాసికా కుహరం యొక్క వాపు, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ నాసిల్. ముక్కులో పాలిప్స్ అంటే ఏమిటి? ముక్కులో మృదువైన నొప్పి లేకుండా పెరిగే దద్దుర్లు. మెదడులోని ఏ భాగం వాసనను గుర్తిస్తుంది?
గ్రానా బల్బ్. ముక్కు కారడానికి కారణం ఏమిటి? అధిక శ్లేష్మం ఉత్పత్తి. ఎక్సెస్ మ్యూకస్. ముక్కు ఆరోగ్యానికి తోడ్పడే విటమిన్ ఏది? ముక్కు ఆరోగ్యానికి తోడ్పడే విటమిన్ ఏది? విటమిన్ సి. విటమిన్ సి అనేది యూజ్ అవుతుంది. మనం ఎందుకు తుమ్ముతాము? మనం తుమ్మడానికి ప్రధానమైన కారణం ఏది? నాసికా రంధ్రాలను క్లియర్ చేయడానికి. ముక్కు నుండి రక్తం కారడాన్ని వైద్యపరంగా ఎలా పిలుస్తారు? ఎపిస్టాక్సిస్. నాసికా రంధ్రాలు ఏ పాత్ర పోషిస్తాయి? హెల్ప్ ఇన్ బ్రీతింగ్. శ్వాస తీసుకోవడంలో సహాయపడతాయి. ముక్కులోని టర్బినేట్లు ఏమిటి? టర్బినేట్లు అంటే ఏమిటి? గాలిని ఫిల్టర్ చేసే ఎముకలు. ఏ పరిస్థితి వాసనను ప్రభావితం చేస్తుంది? అనోస్మియా. అనోస్మియా. అనోస్మియా అంటారు. మానవులకు ఎన్ని నాసికా రంధ్రాలు ఉంటాయి? ఆన్సర్ ఈస్ 2. నాసికా సెప్టమ్ యొక్క పని ఏమిటి? నాసికా కుహరాన్ని విభజించడం. నాసికా సెప్టమ్ విచలనం చెందితే ఏం జరుగుతుంది? శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. ముక్కు బాహ్యంగా తెరవడాన్ని ఏమంటారు? ముక్కు బాహ్యంగా తెరుచుకున్న భాగాల్ని ఏమంటారు? నోస్ట్రైల్. ముక్కు రంధ్రాలు అంటారు. ముక్కు లోపల భాగంలో ఏ రేఖలు ఉన్నాయి? మ్యూకస్ మెంబ్రెన్స్. శ్లేష్మపొర. తుమ్ము ప్రతిచర్యను ఏది ప్రేరేపిస్తుంది? డస్ట్. దుమ్ము. గ్రహణనాడి ఏమి చేస్తుంది? గ్రహణనాడి ఏమి చేస్తుంది? వాసన గుర్తిస్తుంది. స్మెల్ డిటెక్షన్. ముక్కు వ్యాధులను ఏ వైద్యుడు చికిత్స చేస్తాడు? ఈఎన్టీ స్పెషలిస్ట్. ఈఎన్టీ స్పెషలిస్ట్ చూస్తారు. ఈ ముక్కును ప్రభావితం చేసే అలర్జీలు వస్తాయి. రోగ నిరోధక వ్యవస్థ ప్రతిచర్య. ఇమ్యూనిటీ సిస్టమ్ రియాక్షన్. గాలి నుండి ముక్కును ఏది రక్షిస్తుంది? టర్బినేట్లు. ఆన్సర్ ఈస్ టర్బినేట్స్. ముక్కును తేమగా ఉంచే ద్రవం ఏది? మ్యూకస్. ఆన్సర్ ఈస్ మ్యూకస్. శ్లేష్మము. ముక్కు దిబ్బడకు కారణం ఏమిటి? బ్లాక్డ్ సైనసెస్. మూసుకుపోయిన సైనస్లు.
పారానాసల్ సైనస్ పాత్ర ఏమిటి? పారానాసల్ సైనసెస్ పాత్ర ఏమిటి? నాసికా శంఖం అంటే ఏమిటి? నాసికా శంఖం అంటే ఏమిటి? ముక్కు లోపల వంపు తిరిగిన ఎముక. ముక్కు లోపల వంపు తిరిగిన ఎముక. సెప్టోప్లాస్టీ అంటే ఏమిటి? నాసికా స్పెక్ట్రమ్ను సరిచేయడానికి నాసికా శస్త్రచికిత్స. ముక్కు వాపును ఏది తగ్గించగలదు? ముక్కు వాపును తగ్గించగలిగేది ఏది? యాంటీహిస్టమైన్లు. యాంటీహిస్టమైన్లు. సాధారణ వైరల్ ముక్కు ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి? ఆన్సర్ ఇస్ కామన్ కోల్డ్. సాధారణ జలుబు. కొంతమంది ఎందుకు గురక పెడతారు? గురక పెట్టడానికి కారణం ఏమిటి? నాసల్ బ్లాకేజ్. నాసికా అవరోధం. ముక్కు కొనను ఏమంటారు? నాసల్ టిప్. నాసల్ టిప్ అని అంటారు. నాసికా మృదులాస్థి అంటే ఏమిటి? నాసికా మృదులాస్థి అంటే ఏమిటి? సాఫ్ట్ టిష్యూ ఆఫ్ నోస్. ముక్కు యొక్క మృదు కణజాలం. వివిధ వాసనలను పసిగట్టడంలో ఏది సహాయపడుతుంది? ఘనగ్రాహకాలు. ఘనగ్రాహకాలు సహాయపడతాయి. పోస్ట్ నాసల్ డ్రిప్ అంటే ఏమిటి? కొంతమందిలో శ్వాసం కారడం. శ్వాసం కారడం. చలి సమయంలో వాసన ఏమవుతుంది? చలి సమయంలో అంటే చలికాలంలో కానీ కూల్ ఉన్న ఏరియాలో కానీ వాసన ఏమవుతుంది? ఆన్సర్ ఇస్ డిక్రీజ్. తగ్గుతుంది. శ్వాసక్రియలో మొదటి దశ ఏది? శ్వాసక్రియలు ఫస్ట్ ప్రాసెస్. ముక్కు ద్వారా పీల్చడం. ముక్కు ద్వారా గాలి పీల్చడం. ముక్కు గాలిని ఎలా ఫిల్టర్ చేస్తుంది? ముక్కు గాలిని ఎలా ఫిల్టర్ చేస్తుంది? సీలియా మరియు శ్లాష్మం ధూళిని బంధిస్తుంది. నోటి శ్వాస కంటే ముక్కు శ్వాస ఎందుకు మరి? గాలిని ఫిల్టర్ చేసి తేమ చేస్తుంది. గాలిని ముక్కు మరియు చెవులను ఏది కలుపుతుంది? ముక్కు మరియు చెవులను కలిపేది ఏది? ఇస్టాచియన్ ట్యూబ్. నాసికా ద్వారం అంటే ఏమిటి? నాసికా ద్వారం అంటే ఏమిటి? ఫ్రంట్ పార్ట్ ఆఫ్ నాసల్ క్యావిటీ. నాసికా కుహరం ముందు భాగము. ఎలర్జీ కారకాలు అంటే ఏమిటి? ఎలర్జీ కారకాలు అంటే ఏమిటి? ఎలర్జీలకు కారణమయ్యే పదార్థాలు. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్. మీట్ అగైన్.